ఇవాళ క్లాస్ లో మనము ఫ్లాయిడ్ వార్షల్స్ ఆల్గరిథం అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డైక్స్ట్రాస్ ఆల్గరిథం, బెల్మాన్ ఫర్న్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాము. సో మరి ఆ ఆల్గరిథమ్స్ కి ఫ్లాయిడ్ వార్షల్స్ ఆల్గరిథం కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం డైక్స్ట్రాస్ ఆల్గరిథం లో షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయడానికి, బట్ ఓన్లీ ఫ్రమ్ వన్ నోడ్ టు ఆల్ నోడ్స్, అంటే ఒక నోడ్ ని రూట్ నోడ్ లాగా కన్సిడర్ చేసుకొని ఆ ప్రెసెంట్ కరెంట్ నోడ్ నుండి వేరే డిఫరెంట్ నోడ్స్ కి షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అదే బెల్మాన్ ఫార్డ్ లో కూడా సేమ్ ఇదే చేస్తాము. సో షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయడము ఫ్రమ్ వన్ నోడ్ టు ఆల్ నోట్స్. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నెగిటివ్ ఎడ్జెస్ అనేటివి అలౌ ఉన్నాయి. సో డైక్స్ట్రాస్ ఆల్గరిథం లో సమ్ టైమ్స్ నెగిటివ్ ఎడ్జెస్ వర్క్ అవ్వచ్చు అండ్ సమ్ టైమ్స్ వర్క్ అవ్వకపోవచ్చు. బట్ బెల్మన్ ఫోర్డ్ ఆల్గరిథం లో మాత్రం నెగిటివ్ ఎడ్జెస్ వర్క్ అవుతాయి. సో ఫ్లాయిడ్ వార్షల్ ఆల్గరిథం అండ్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఫ్లాయిడ్ వార్షల్ ఆల్గరిథం లో సేమ్ షార్టెస్ట్ పాత్ నే ఫైండ్ అవుట్ చేస్తాము, బట్ బిట్వీన్ ఆల్ పేర్స్ ఆఫ్ వర్టిసెస్, అంటే ఒక నోడ్ కాకుండా ఇప్పుడు ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్, మళ్ళీ సెకండ్ వర్టెక్స్ తీసుకొని మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్టిసెస్ కి షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే ఒక్క నోడ్ నుండి డిఫరెంట్ వర్టిసెస్ కాకుండా ప్రతి ఆల్ పేర్స్ వర్టిసెస్ మధ్యలో షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము ఈ ఫ్లాయిడ్ వార్షల్స్ ఆల్గరిథం యూజ్ చేసి. అండ్ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ ఎడ్జెస్ అనేటివి అలౌ ఉన్నాయి. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఈ ఫ్లాయిడ్ వార్షల్ ఆల్గరిథం లో ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఒక గ్రాఫ్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మన డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్ కూడా. సో ఇక్కడ ఏమంటున్నాము, షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము బిట్వీన్ ఆల్ పేర్స్ ఆఫ్ వర్టిసెస్. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, ఫస్ట్ షార్టెస్ట్ పాత్ మీనింగ్ ఏంటి, ఇప్పుడు వన్ నోడ్ ఉంది. సో వన్ నోడ్ అనేది 4 కి 2 కి కనెక్ట్ అవుతుంది, ఫైన్. ఇప్పుడు వన్ నోడ్ నుండి నేను 2 ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ ఒక వే ఉండొచ్చు అండ్ ఇంకా డిఫరెంట్ వేస్ కూడా ఉండొచ్చు కదా. మేబీ థర్డ్ వర్టెక్స్ ని టచ్ చేసి వెళ్ళడము, లేదు అంటే ఫోర్త్ వర్టెక్స్ త్రూ వెళ్ళడము. అంటే ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ ని రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ వన్ వే నే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉండొచ్చు. మరి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ లో షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ వెయిటెడ్ అండ్ డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఇక్కడ మనకి 4 వర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 4. సో 1 to 4, 1 to 2. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, వెయిట్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆర్ కాస్ట్ ఆఫ్ ది ఎడ్జెస్ అని అనొచ్చు. సో ఇప్పుడు నేను 1 నుండి 2 ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో 1 నుండి 2 ని రీచ్ అవ్వాలి అంటే ఈ 1 నుండి 2 ని డైరెక్ట్ నేను రీచ్ అవ్వచ్చు. దీని కాస్ట్ ఏంటి, 8. ఇది ఒకటే వేనా, కాదు, ఇంకొక వే కూడా ఉంది. ఎలా, 1 నుండి 4 ని రీచ్ అవ్వడము, దీని కాస్ట్ వచ్చేసి 1. మళ్ళీ 4 నుండి 2 ని రీచ్ అవ్వచ్చా నేను, 2. అంటే దీని కాస్ట్ ఏమవుతుంది, నాకు సంథింగ్ 3 అవుతుంది. సో ఇలా, సో ఒక నోడ్ నుండి డిఫరెంట్ నోడ్ ని రీచ్ అవ్వాలి అంటే దాంట్లో స్మాలెస్ట్ పాత్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడము. సో ఇక్కడ వచ్చేసి మనం ఎట్ ఎ టైం ఇప్పుడు 1 ని లైక్ మెయిన్ రూట్ నోడ్ గా తీసుకున్నాము అనుకుందాం. అంటే 1 నుండి 2 ని రీచ్ అవ్వడానికి షార్టెస్ట్ పాత్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 1 నుండి 3, 1 నుండి 4. ఇన్ కేస్ నేను 2 ని రూట్ నోడ్ అనుకుంటున్నాను. సో 2 నుండి నేను 1 ని రీచ్ అవ్వాలి అంటే నా షార్టెస్ట్ పాత్ ఏంటి, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ ని మనం కన్సిడర్ చేసుకొని దాని త్రూ వేరే నోడ్స్ ని రీచ్ అవ్వడానికి షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది మనము ఇక్కడ క్యాల్కులేట్ చేస్తాము. సో ఇప్పుడు 3 నుండి 1, 3 to 2, 3 to 4. ఇన్ కేస్ నేను 4th నోడ్ ని రూట్ నోడ్ అనుకుంటున్నాను. సో 4 నుండి 1 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ ఏంటి, 2 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ ఏంటి, 3 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ మనము చూద్దాము, సో ఎలా ఇది వర్క్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మన గ్రాఫ్ లో ఇక్కడ 1 నుండి 4 ని రీచ్ అవ్వచ్చు, నెక్స్ట్ 1 నుండి 2, నెక్స్ట్ 2 నుండి 3, 4 నుండి 3. అంటే ఇక్కడ మనకి ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, సో ఆ డైరెక్షన్ లోనే మనం వెళ్ళొచ్చు.
సో డైరెక్ట్ గా 3 to 1 ని కూడా రీచ్ అవ్వచ్చు అండ్ దాని కాస్ట్ వచ్చేసి 4. సో ఇక్కడ ఈ ఆల్గరిథం లో మన బేసిక్ స్టెప్ ఏంటి అంటే లైక్ ఇక్కడ మనము మ్యాట్రిసెస్ తో డీల్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో అంత m ఇంటూ n మ్యాట్రిక్స్ అనేది అవుతుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 4 వర్టిసెస్. అంటే ఇప్పుడు మనకి 4x4 మ్యాట్రిక్స్ అనేది కావాలి. ఇన్ కేస్ 3 వర్టిసెస్ ఉన్నాయి అనుకుందాము. సో అక్కడ మనకి ఏమవుతుంది? 3x3 మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎట్ ప్రెసెంట్ మనం తీసుకున్న గ్రాఫ్ లో 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ అనేది కావాలి. సో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ని తీసుకుంటున్నాము. సో 4x4 మ్యాట్రిక్స్ అంటే 4 rows, నెక్స్ట్ 4 columns, 1 2 3 4. సో 4 rows and 4 columns. సో ఇక్కడ మన ఇనిషియల్ స్టెప్ ఏంటి? ఒక మ్యాట్రిక్స్ ని మనము కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, ఏంటి? 4x4 మ్యాట్రిక్స్ అనేది తెలిసిందే. సో ఇక్కడ మనము ఇనిషియల్ గా ఒక మ్యాట్రిక్స్ ని ఏంటి క్రియేట్ చేయాలి విత్ వెయిటెడ్ ఎడ్జెస్. సో మనకి గ్రాఫ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో నుండి ఎడ్జెస్ ఉన్నాయి, అవునా? సో ఆ ఎడ్జెస్ ని కన్సిడర్ చేస్తూ ఒక మ్యాట్రిక్స్ ని బిల్డ్ చేద్దాము. సో ఇనిషియల్ గా ఈ మ్యాట్రిక్స్ ని d⁻0 గా డినోట్ చేద్దాము. సో ఇనిషియల్ మ్యాట్రిక్స్ d⁻0 అండ్ ఇది ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది? దీని వాల్యూస్ ఏంటి అంటే మనకి ఇచ్చిన గ్రాఫ్ లో ఈ వెయిటెడ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, సో వెయిటెడ్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో దాని త్రూనే మనము ఒక మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు 1 and 1. సో 1 to 1 సో సేమ్ లూప్. సో 1 to 1 సేమ్ నోడ్, 2 to 2 సేమ్ నోడ్, 3 to 3 సేమ్ నోడ్, 4 to 4 సేమ్ నోడ్. అంటే ఇదేంటి? 1 నుండి 1 కి ఎడ్జ్ ఏమవుతుంది? కోస్ట్ ఏమవుతుంది? 0నే అవుతుంది. సో మనకి ఇక్కడ డయాగ్నల్స్ అనేటివి 0. సో 1 to 1 0, 2 నుండి 2 0, 3 నుండి 3 0 అండ్ 4 నుండి 4 0. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటి? సో సెకండ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు 1 నోడ్, సో 1 నుండి 2 కి కోస్ట్ ఎంత? సో 1 నుండి 2 కి కోస్ట్ ఎంత ఉంది మనకి? 8. సో ఆ 8 ని ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ 1 నుండి 3 కి, సో 1 నుండి 3, సో 1 to 3 మనకి డైరెక్ట్ గా ఎడ్జ్ ఏదీ లేదు. సో ఎడ్జ్ ఎప్పుడైతే అన్డిఫైన్డ్ ఉందో అప్పుడు మనము ఇన్ఫినిటీ అని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ 1 to 4, సో 1 to 4 మనకి ఎడ్జ్ ఉంది కాబట్టి దాని కోస్ట్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ 2 to 1, సో 2 to 1 మనకి ఎడ్జ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫినిటీ. నెక్స్ట్ 2 నుండి 3, సో 2 to 3 అంటే మనకి కోస్ట్ 1 ఉంది. సో ఇక్కడ 1. నెక్స్ట్ 2 to 4, సో 2 నుండి 4 కి మనకి ఎడ్జ్ ఏది లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిటీ. నెక్స్ట్ 3 నుండి 1 కి, సో 3 నుండి 1 కి డైరెక్ట్ గా ఒక ఎడ్జ్ ఉంది, దాని కోస్ట్ వచ్చేసి మనకి 4. సో 4. నెక్స్ట్ 3 to 2, సో 3 to 2 ఏ ఎడ్జ్ లేదు. సో దట్ ఈస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ 3 to 4, సారీ ఇది 3 to 2, సో 3 to 2 ఎడ్జ్ ఏది లేదు కాబట్టి ఇన్ఫినిటీ. నెక్స్ట్ 3 నుండి 4, సో 3 to 4 ఎడ్జ్ ఏది లేదు. సో దట్ ఈస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ 4 to 1, సో 4 నుండి 1 కి ఎడ్జ్ ఏమీ లేదు. సో ఇన్ఫినిటీ. 4 నుండి 2 కి, సో 4 to 2 మనకి కోస్ట్ ఉంది, దట్ ఈస్ 2. 4 నుండి 3 కి, సో 4 to 3 కోస్ట్ వచ్చేసి మనకి 9. సో ఇనిషియల్ గా ఇది ఒక మ్యాట్రిక్స్. సో ఇది ఎలా బిల్డ్ చేసాము అంటే మనకి ఇచ్చిన గ్రాఫ్ లో వెయిటెడ్ ఎడ్జెస్, సో కోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్డ్ చేసుకొని ఒక ఇనిషియల్ మ్యాట్రిక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇక్కడ మన దగ్గర ఉన్న వర్టిసెస్ ఏంటి? 1 2 3 4. సో ఇప్పుడు 1 ని మనము బేస్డ్ చేసుకొని, సో 1 ని మీడియన్ గా చేసుకొని ఇంకొక మ్యాట్రిక్స్ ని బిల్డ్ చేద్దాము. సో ఇది ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ ఏంటి? D1. సో D1 లో ఏమేం వాల్యూస్ ఉండాలి? ఇది కూడా మనకి 4x4 మ్యాట్రిక్సే. 1 2 3 4, 1 2 3 and 4. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం D1 మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ D1 అంటే మీనింగ్ ఏంటి, 1 ని బేస్డ్ చేసుకొని మనం దీన్ని మీడియన్ లా కన్సిడర్ చేసుకొని ఒక మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ D1 కాబట్టి మన ప్రీవియస్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దీనిలో 1 బేస్డ్ రో 1 బేస్డ్ కాలమ్ ని యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ కాపీ చేసేస్తాము. సో ఇక్కడ 1 బేస్డ్ రో ఏంటి, 0 8 ఇన్ఫినిటీ 1. సో 0 8 ఇన్ఫినిటీ 1. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి డయాగ్నల్స్ మాత్రం 0నే ఉంటాయి. సో 0 0 0. నెక్స్ట్ కాలమ్. సో కాలమ్ 0 ఇన్ఫినిటీ 4 ఇన్ఫినిటీ. సో ఎందుకు కాపీ చేసాము అంటే మనము ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ D1 ని మీడియం గా అనుకుంటున్నాము. సో ప్రీవియస్ మ్యాట్రిక్స్ ఏదైతే వస్తుందో దాంట్లో నుండి మనము 1 బేస్డ్ రో కాలమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేస్తున్నాము. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనకి మిగిలినవి క్యాల్కులేట్ చేయాలి అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, లైక్ ఫ్లడ్ వార్షల్ ఆల్గరిథం బేస్డ్ 1 ఫార్ములా ఉంది. ఫస్ట్ మనము సింపుల్ వేగా చేద్దాము. సో సింపుల్ వేగా చేసిన తర్వాత ఫార్ములా బేస్డ్ దాన్ని క్యాల్కులేట్ చేసి మనకి కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, D1. సో D1 ఆఫ్ I, J అంటే I వచ్చేసి 2, J వచ్చేసి ఏంటి 3. సో 2, 3 కావాలి, అంతేనా? ఎస్. నెక్స్ట్, సో ఇప్పుడు D1 ని ఎక్కడ నుండి క్యాల్కులేట్ చేస్తున్నాం మనము, D0 నుండి క్యాల్కులేట్ చేస్తున్నాము, అంటే D⁻0 ఆఫ్ 2, 3. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మనం ఈ మ్యాట్రిక్స్ లో మీడియన్ ఏమనుకుంటున్నాము, 1 వర్టెక్స్ అంటున్నాము. అంటే ఇప్పుడు 2, 3 ని మనము బేస్డ్ ఆన్ 1 రీచ్ అవ్వాలి అంటే ఎలా రీచ్ అవ్వచ్చు, లైక్ D0 2, 1 ప్లస్ D0 1, 3 అనొచ్చా? అంటే 2 and 3 డైరెక్ట్ కాకుండా బేస్డ్ ఆన్ 1, అంటే 1 వర్టెక్స్ త్రూ నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, 2 to 1, నెక్స్ట్ 1 to 3. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు దీని వాల్యూస్ ఏంటి, సో డైరెక్ట్. సో D0 లో 2, 3 వాల్యూ ఏంటి, D0 లో 2, 3 వాల్యూ ఏంటి మనకి 1. నెక్స్ట్ D0 లోనే 2, 1. సో 2, 1 ఏంటి ఇన్ఫినిటీ. నెక్స్ట్ D0 1, 3. సో 1, 3 ఏంటి ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఎంత, ఇన్ఫినిటీ. సో ఈ రెండిట్లో మనకి మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కన్సిడర్ చేస్తాము. సో 1 అండ్ ఇన్ఫినిటీలో మనకి మినిమం వాల్యూ ఏంటి 1. సో 1 కాబట్టి ఇక్కడ 1. నెక్స్ట్ సేమ్, సో ఈ వేగానే ఇప్పుడు దీన్ని కూడా క్యాల్కులేట్ చేద్దాం. సో నెక్స్ట్ D1 ఆఫ్ ఏది మనం క్యాల్కులేట్ చేయాలి, 2, 4. అంటే ఇప్పుడు D⁻0 2, 4, అంతేనా? సో ఇప్పుడు 2 and 4. సో 2 నుండి 4 ని రీచ్ అవ్వాలి అంటే బేస్డ్ ఆన్ 1, అంటే 1 ని మీడియన్ గా చేసుకొని ఎలా రీచ్ అవ్వచ్చు, D0 2, 1 ప్లస్ D0 1, 4. సో ఇక్కడ వాల్యూస్ ఏంటి, D0 of 2, 4 వాల్యూ ఏంటి, D0 of 2, 4 వాల్యూ ఇన్ఫినిటీ. నెక్స్ట్ D0 of 2, 1 వాల్యూ ఏంటి ఇన్ఫినిటీ ప్లస్ 1, 4 ఏంటి 1, 4 1. సో ఎనీథింగ్ విత్ యాడెడ్ విత్ ఇన్ఫినిటీ ఏమవుతుంది ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఏంటి, లైక్ మనకు వచ్చింది ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ అని పెట్టేస్తాము. సో నెక్స్ట్ వాల్యూ ఏంటి మనకి D3 of 2. సో D0 of 3, 2. సో దీన్ని మనము D1 of 3, 4 అని 3, 2 అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు దీన్ని రీచ్ అవ్వాలి అంటే బేస్డ్ ఆన్ 1 ఏంటి మనకి 3, 1 ప్లస్ D0 of 1, 2. సో దీని వాల్యూ ఏంటి, D0 వాల్యూ ఏంటి మనకి ఇప్పుడు D0 of 3, 2 వాల్యూ ఇన్ఫినిటీ. 3, 1 వాల్యూ ఏంటి 3, 1 వాల్యూ 4 ప్లస్ D0 1, 2. సో 1, 2 వాల్యూ ఏంటి 8. సో ఇన్ఫినిటీ 12. సో ఇక్కడ 8 and 12 లో మినిమం వాల్యూ ఏంటి మనకి, సో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మినిమం వాల్యూ ఏంటి మనకి 12. సో ఇక్కడ 12 అని ఇన్సర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి 3, 4. సో D1 of 3, 4 which is equals to D0 of 3, 4
ఈక్వల్స్ టు ఏంటి d0 ఆఫ్ 3,1 ప్లస్ d0 ఆఫ్ 1,4. సో d0 ఆఫ్ 3,4 వాల్యూ ఏంటి d0 ఆఫ్ 3,4 ఇన్ఫినిటీ. నెక్స్ట్ d0 ఆఫ్ 3,1 వాల్యూ ఏంటి 3,1 వాల్యూ ఇస్ 4 ప్లస్ 1,4 1,4 ఇస్ 1. సో ఇన్ఫినిటీ అండ్ 5. సో ఇన్ఫినిటీ అండ్ 5 లో మనకేంటి 5 మినిమం. సో ఇక్కడ 5. సో సేమ్ కిందవి కూడా. నెక్స్ట్ d1 ఆఫ్ ఏంటి 4,2. సో 4,2 అంటే ఏమవుతుంది మనకి d0 ఆఫ్ 4,2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు d0 ఆఫ్ 4,1 ప్లస్ d0 ఆఫ్ 1,2. సో 4,2 అంటే 2, 4,1 ఇన్ఫినిటీ ప్లస్ 1,2 అంటే 8. సో 2 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో దీంట్లో ఏది మినిమం మనకి 2 మినిమం. సో ఇక్కడ మనకి 2. నెక్స్ట్ సో d1 ఆఫ్ 3 మనం క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ దట్ ఈస్ 9. సో సేమ్ వేగానే మనము క్యాల్కులేట్ చేస్తాము. సో ఇదేంటి లైక్ నార్మల్ బేసిక్ వేగా చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఫ్లాయిడ్ వార్షల్స్ ఆల్గరిథం లో మరి ఫార్ములా ఏంటిది అంటే సో dk ఆఫ్ I, j which is equals to min of dk minus 1 I, j dk minus 1 I, j plus d power k minus 1 k, j. సో ఇది వచ్చేసి మన ఫ్లాయిడ్ వార్షల్స్ ఆల్గరిథం కి ఉన్న ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములా సేమ్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఇందాక వచ్చిన వాల్యూ వస్తుందా లేదా అనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి సో ఇప్పుడు d పవర్ k I, j. సో d పవర్ k మీనింగ్ ఏంటి 1. I వాల్యూ ఏంటి సేమ్ 4,2 కదా. సో 4,2 ఈక్వల్స్ టు మిన్ ఆఫ్ d పవర్ k వాల్యూ ఏంటి మనకి అంటే ఇప్పుడు k వాల్యూ ఏమొచ్చింది 1 అంటే 1 మైనస్ 1 ఏంటి 0 దట్ ఈస్ 4,2. నెక్స్ట్ d పవర్ k మైనస్ 1 అంటే 0. నెక్స్ట్ I వాల్యూ ఏంటి 4, k వాల్యూ ఏంటి 1 ప్లస్ d పవర్ k మైనస్ 1 అంటే 0, k వాల్యూ 1, j వాల్యూ 2. సో ఇక్కడ వచ్చేసి మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఈ ఫార్ములా అంటే d పవర్ 0 4,2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు d ఆఫ్ 0 4,1 ప్లస్ d ఆఫ్ 0 1,2. అంటే దీంట్లో మిన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి d0 లో 4,2 ఏంటి 4,2 అంటే 2. నెక్స్ట్ d0 4,1 అంటే ఇన్ఫినిటీ ప్లస్ 1,2 8 ఉంది. సో సంథింగ్ ప్లస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది మనకి ఇన్ఫినిటీ. సో దీంట్లో ఏది మనకి మినిమము 2. సో 2 వచ్చింది కదా 4,2 అంటే సేమ్ ఈ ఫార్ములానే. సో ప్రతిసారి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి చేసే బదులు ఇలా క్యాల్కులేట్ చేసుకున్నా మనకి సేమ్ ప్రాసెసే. సో ఇదన్నా ఫాలో అవ్వచ్చు, లేదు అంటే మీరు ఫాస్ట్ గా అవ్వాలి అంటే ఇలాగన్నా చెయ్యొచ్చు. సో ఇది వచ్చేసి ఫార్ములా. సో ఈ ఆల్గరిథం కి ఉన్న ఫార్ములా ఇది. సో నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఏం వచ్చింది d1 మ్యాట్రిక్స్ వచ్చింది అంటే బేస్డ్ ఆన్ 1 ఏ మ్యాట్రిక్స్ వచ్చింది మనకి d1. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనము d2 మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో d2 మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు d2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేద్దాము. సో ఇప్పుడు d2 మ్యాట్రిక్స్ కి రిఫరెన్స్ ఏం తీసుకుంటాము దాని ప్రీవియస్ మ్యాట్రిక్స్ ఏంటి d1 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ డయాగ్నల్స్ యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంటాయి. సో 1 1 0 2 2 0 3 3 0 అండ్ 4 4 0. నెక్స్ట్ 2 ని మనము ఇప్పుడు మీడియం గా అనుకుంటున్నాము కాబట్టి సో 2 బేస్డ్ రో కానీ కాలం కానీ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేస్తాము. సో 2 బేస్డ్ రో ఏంటి మనకి ఇన్ఫినిటీ 0 1 ఇన్ఫినిటీ, కాలం 8 0 12 2. ఓకే. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. సో ఇందాక మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సో ఇందాక ఫైండ్ అవుట్ చేసిన ప్రాసెస్ సేమే. అంటే ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము సో d2 ఆఫ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి 1,3. సో 1,3 ఫైండ్ అవుట్ చేయాలి అంటే k - 1 అంటే d1 ఆఫ్ 1,3. నెక్స్ట్
d1 ఆఫ్ ఇప్పుడు 2 ని మీడియన్ గా అనుకుంటున్నాము అంటే 1,2 ప్లస్ d1 ఆఫ్ 2,1. సో ఇప్పుడు d1 ఆఫ్ 1,3 వాల్యూ ఏంటి 1,3 వాల్యూ ఇన్ఫినిటీ. నెక్స్ట్ d1 ఆఫ్ 1,2 1,2 8. నెక్స్ట్ d1 ఆఫ్ 2,1 సో 2,1 అంటే ఇన్ఫినిటీ. సో సంథింగ్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది మనకి ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఓకే సో ఇక్కడ మిస్టేక్ అయింది. సో 1,3 అంటే 1,2 నెక్స్ట్ 2,3 కదా ఇక్కడ. సో 1,2 2,3 సో 2,3 వాల్యూ ఏంటి 2,3 వాల్యూ ఇస్ 1 which is 9. సో ఇన్ఫినిటీ అండ్ 9 లో మనకి మినిమం వాల్యూ ఏంటి 9. సో ఇక్కడ 9. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ 4. సో d2 ఆఫ్ 1,4 సో 1,4 క్యాల్కులేట్ చేద్దాము. సో 1,4 ఎలా క్యాల్కులేట్ చేస్తాము d1 ఆఫ్ 1,4 విచ్ ఈస్ ఈక్వల్స్ టు d1 ఆఫ్ 2 ని మీడియన్ అనుకుంటున్నాం కాబట్టి 1,2 ప్లస్ d1 ఆఫ్ 2,4. సో ఇక్కడ d1 ఆఫ్ 1,4 ఏంటి మనకి 1 1,2 ఏంటి 8 ప్లస్ 2,4 సో 2,4 విచ్ ఇస్ ఇన్ఫినిటీ. సో 1 అండ్ ఇన్ఫినిటీ సో 1 అండ్ ఇన్ఫినిటీలో మనకి వాల్యూ ఏంటి మినిమం ఏంటి 1. సో మనము సేమ్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లోనే క్యాల్కులేట్ చేస్తూ వెళ్తే మనకు వచ్చే d2 మ్యాట్రిక్స్ ఏంటి అంటే 0 8 9 1 ఇన్ఫినిటీ 0 1 ఇన్ఫినిటీ 4 12 0 5 ఇన్ఫినిటీ 2 3 0. సో సేమ్ ప్రాసెస్ సో ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఏంటి 3 ని మీడియం గా అనుకొని d3 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో సేమ్ ఇక్కడ 1 1 0 అవుతుంది 2 2 0 3 3 0 అండ్ 4 4 0. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసేది 3 మీడియం మ్యాట్రిక్స్ కాబట్టి సో థర్డ్ రో అండ్ థర్డ్ కాలమ్ సేమ్. సో 4 12 0 అండ్ 5. నెక్స్ట్ ఇది వచ్చేసి 9 1 0 అండ్ 3. సో నెక్స్ట్ సో ఇందాక మనం ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము సో d3 ఆఫ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి 1, ఫస్ట్ 1,2 సో 1,2 కాబట్టి సో 1,2 అంటే k మైనస్ 1. సో మనం ఇందాక ఫార్ములా చూసుకున్నాము కాబట్టి సో ఏమవుతుంది k మైనస్ 1 అంటే d2 ఆఫ్ k minus 1 అంటే 1,2 which is equals to d2 of. సో థర్డ్ వర్టెక్స్ ని మీడియం అంటున్నాను కాబట్టి 1,3 ప్లస్ d2 of 3,2. సో ఇలాగన్నా చేయొచ్చు లేదు అంటే ఇందాక ఫార్ములా చూసాం కదా దాంట్లో అన్న సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు రెండు మనకి సేమే వస్తాయి. సో d2 మ్యాట్రిక్స్ లో నుండి 1,2 ఇక్కడ 8. నెక్స్ట్ d2 మ్యాట్రిక్స్ లో 1,3 సో 1,3 అంటే 9. నెక్స్ట్ d2 మ్యాట్రిక్స్ లో 3,2 సో 3,2 అంటే 12 సో 8. అండ్ నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకి సమ్ 9 11 21 అవుతుంది. సో ఈ రెండిట్లో మనకి మినిమం వాల్యూ ఏంటి 8. సో 8 ని కన్సిడర్ చేస్తాము. సో ఇలాగే మనము డిఫరెంట్ వాల్యూస్ ని క్యాల్కులేట్ చేస్తే సో ఇప్పుడు నెక్స్ట్ 1,4 ని క్యాల్కులేట్ చేద్దాం. సో 1,4 అంటే d2 ఆఫ్ 1,4 which is equals to d2 of 1, మీడియన్ ఏంటి 3 అనుకుంటున్నాము. నెక్స్ట్ d2 of 3,4 సో d2 of 1,4 ఏంటి మనకి 1 1,3 ఏంటి 9. నెక్స్ట్ 3,4 ఏంటి 5 అంటే ఇక్కడ మనకి 1 ఈక్వల్స్ టు 14 అంటే ఈ రెండిట్లో మనకి మినిమం ఏంటి 1 సో 14 గ్రేటర్. సో 1 ఇస్ లెసర్ కాబట్టి ఏం కన్సిడర్ చేస్తాము 1 ని కన్సిడర్ చేస్తాము. సో 1 సో యాజ్ ఇట్ ఈస్ మనం క్యాల్కులేట్ చేస్తే మనకి వచ్చే వాల్యూస్ ఏంటి అంటే లైక్ 5 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 2 అండ్ 3. సో సేమ్ ప్రాసెస్ లోనే ఒకసారి క్యాల్కులేట్ చేసి చెక్ చేయండి. సో ఇవి మన d3 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు d3 మ్యాట్రిక్స్ నుండి మనం ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి d4 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ వర్టిసెస్ సో ఎన్ని మనకిచ్చిన గ్రాఫ్ లో ఎన్నైతే వర్టిసెస్ ఉంటాయో బేస్డ్ ఆన్ అన్ని మనము మ్యాట్రిసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈచ్ వర్టెక్స్ ని మనము మీడియన్ గా అనుకొని ఫార్ములాలో వాల్యూ
సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తూ చేయాలి. సో సేమ్ ఇక్కడ కూడా D4 మ్యాట్రిక్స్ లో మనకి ఏమవుతుంది, డయాగ్నల్స్ 0 అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ 4 ని మీడియన్ అనుకుంటున్నాం కాబట్టి సో 4th రో 4th కాలమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాపీ చేస్తాము. సో 7 2 3 0 1 6 5. సో నెక్స్ట్ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి, D4 ఆఫ్ 1, 2. సో D4 ఆఫ్ 1, 2 అంటే ఏంటి, మనకి D3 లో నుండి క్యాల్కులేట్ చేస్తాము కాబట్టి నెక్స్ట్ D3 ఆఫ్ 1, 4 ని మీడియన్ అనుకుంటున్నాము కాబట్టి 4. నెక్స్ట్ D3 ఆఫ్ 4, 2. సో ఇక్కడ D3 ఆఫ్ 1, 2 ఏమవుతుంది మనకి 8. నెక్స్ట్ D3 ఆఫ్ 1, 4 1 ప్లస్ నెక్స్ట్ D3 ఆఫ్ 4, 2. సో 4, 2 వచ్చేసి 2. సో 8 అండ్ నెక్స్ట్ 3. సో ఈ 8 అండ్ 3 లో మనకి మినిమం ఏంటి 3. సో 3 ఈజ్ మినిమం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 3 అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ D4 ఆఫ్, సో D4 ఆఫ్ ఏం క్యాల్కులేట్ చేస్తాము 1, 3. సో 1, 3 ని క్యాల్కులేట్ చేయాలి అంటే D3 ఆఫ్ 1, 2 which is equals to D3 of 1, 4 plus D3 of 4, 2. Sorry, 4, 3. So ఇది 3, sorry for mistake. So 1, 3 అంటే 1, 4 and 4, 3. సో ఇక్కడ D3 of 1, 3 అంటే 1, 3 అంటే 9. నెక్స్ట్ 1, 4 అంటే 1 ప్లస్ 4, 3. సో 4, 3 అంటే 3. సో 9 and 4. సో ఈ రెండిట్లో మనకి మినిమం ఏంటి 4 ఈస్ మినిమం. సో ఇది 4. సో ఎట్ లాస్ట్ సేమ్ ప్రాసెస్ మనం ఏదైతే చేసామో సో ఇక్కడ కూడా మనం ప్రతి దానికి సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తే మనకు వచ్చిన మ్యాట్రిక్స్ D4 మ్యాట్రిక్స్ ఇది. సో 0 3 4 1 నెక్స్ట్ 5 0 1 6 4 7 0 5 అండ్ 7 2 3 0. అంటే ఇప్పుడు ఇది మీనింగ్ ఏంటి, 1 నోడ్ నుండి 1 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ 0. నెక్స్ట్ 1 నుండి సెకండ్ నోడ్ ని రీచ్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న షార్టెస్ట్ పాత్ 3 అని మీనింగ్. సో ఇక్కడ చెక్ చేద్దాము 1 నుండి 3. సో 1 నుండి 3 ని రీచ్ అవ్వడానికి డైరెక్ట్ ఎడ్జ్ మాత్రం మన దగ్గర లేదు. బట్ ఇన్ కేస్ నేను రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ 3 అని వస్తుంది. సో చూద్దాం. సో 1 నుండి 4. సో 1 నుండి 4 దీని కాస్ట్ ఏంటి 1. ఓకే. నెక్స్ట్ 4 నుండి 3. 4 నుండి 3 9 ఉంది మనకి. సో 4 నుండి డైరెక్ట్ 3 అయితే కాదు. నెక్స్ట్ 4 నుండి ఏంటి ఎలా రీచ్ అవ్వచ్చు, సో 3 అంటున్నారు. సో ఓకే సారీ 1 to 3 అనుకుంటున్నాను. సో 1 నుండి 2. సో 1 నుండి 2 ని రీచ్ అవ్వాలి అంటే సో 1 నుండి 2 ని రీచ్ అవ్వాలి అంటే డైరెక్ట్ కాస్ట్ ఏముంది మనకి 8 ఉంది అవునా. సో ఇక్కడ మనకి మినిమం షార్టెస్ట్ పాత్ 3 అని వస్తుంది. సో అది అంటే ఎలా 1 to 4 నెక్స్ట్ 4 to 2. సో దీని కాస్ట్ వచ్చేసి 2. సో 1 plus 2 3. సో 3 వచ్చింది కదా. ఇన్ కేస్ 1 నుండి 3. సో 1 నుండి 3 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ 4 అని అంటున్నాము. సో ఎలా 1 నుండి 4. సో 1 నుండి 4 అంటే దీని కాస్ట్ వచ్చేసి 1. నెక్స్ట్ 4 నుండి 2 కి. సో 4 నుండి 2 కి దీని కాస్ట్ వచ్చేసి 2. 2 to 3 అంటే డైరెక్ట్ ఎడ్జ్ లేకపోయినా కానీ డిఫరెంట్ వర్టిసెస్ ని టచ్ చేసుకుంటూ కూడా మనము రీచ్ అవ్వచ్చు. సో దాంట్లో అలా డిఫరెంట్ వేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పటికి మనకి వచ్చిన షార్టెస్ట్ పాత్స్ ఇవి. సో 2 + 1 3, 3 + 1 4. నెక్స్ట్ 1 నుండి 4 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ 1. సో 1 నుండి 4 ని రీచ్ అవ్వాలి అంటే షార్టెస్ట్ పాత్ 1. సో ఇలా ఇవన్నీ మనకి డిఫరెంట్ వర్టిసెస్ కి ఉన్న అంటే ఒక వర్టెక్స్ కి దాని త్రూ డిఫరెంట్ వర్టిసెస్ కి ఉన్న షార్టెస్ట్ పాత్ ఇది. సో ఇలా ఎట్ ఎ టైమ్ పేర్ ఆఫ్ వర్టిసెస్ మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాత్స్ ని మనము క్యాల్కులేట్ చేస్తాము. సో ఇది వచ్చేసి మన ఫ్లాయిడ్ వార్షల్ ఆల్గరిథం. అండ్ ఈ ఆల్గరిథం లో మనము చేసేటప్పుడు లైక్ 3 లూప్స్ అనేటివి యూజ్ చేస్తాము. సో 3 ఫార్ లూప్స్ అనేటివి యూజ్ చేస్తాము. ఎందుకు అంటే ఒక ఫార్ లూప్ ఏమో ఈ మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి అండ్ ఇంకొక ఫార్ లూప్ ఏమో
రోస్ ని హోల్డ్ చేయడానికి అండ్ ఇంకొక ఫర్ లూప్ వచ్చేసి లైక్ జే ని హోల్డ్ చేయడానికి. సో అలా మనము 3 ఫర్ లూప్స్ అనేటివి యూజ్ చేస్తాము. సో ఇక్కడ 3 ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న గ్రాఫ్ లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 4 వర్టిసెస్ ఉన్నాయి. సో ఎన్నన్నా వర్టిసెస్ ఉండొచ్చు కదా, సో మనం ప్రెడిక్ట్ చేయలేము. సో బేస్డ్ ఆన్ అన్ని వర్టిసెస్ మనకి ఈ ఫర్ లూప్స్ అనేటివి రన్ అవ్వాలి. సో ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫ్లాయిడ్ వార్షల్ ఆల్గరిథం. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము.